హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటంటే కొత్త పెనాల్లో కొత్తిమీర పచ్చడి అనమాట. అంటే ఏంలా, మొన్ననే నేను కేఆర్ మార్కెట్ పోయి కొత్త పెనాలు తెచ్చుకున్నా. సో ఆ పెనాల్ని కడిగి పక్కన పెట్టినా. సో దాంట్లో ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేద్దాం. కొత్తిమీర పచ్చడి ఎందుకు చేయాలంటే కొత్తిమీర ఉంది కాబట్టి, ఏం లేదు. సో నేను హైపర్ ప్యూర్లో వారం సరుకులు ఆర్డర్ పెడతాను కదా. సో దాంట్లో నేను ఎప్పుడు పెట్టే కామన్ ఐటమ్ ఏంటంటే కొత్తిమీర 1 కేజీ, పాలకూర 1 కేజీ, పుదీనా అర్ధ కేజీ పెట్టుకుంటా. సో ఇటువంటివి 3 వస్తాయి. సో ఆల్రెడీ నేను ఇంత డబ్బాకి ఒలిచి కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం. ఎందుకంటే ఉంటుంది, నేను ఆర్డర్లకు ఇస్తాను, నాకు ఇంకా మేము తినడానికి కూడా పనుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు వెరైటీగా మా ఊరు స్టైల్లో, మా అమ్మ చేసే స్టైల్లో ఇప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే చూసేద్దాం. సో లెట్స్ గో. సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే చెప్పడం మర్చిపోతున్నా, సో మీరు కూడా మర్చిపోద్దండి. అలానే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది, అది కూడా ఒకసారి ఇస్తే నా వీడియోస్ అయితే రికమెండ్ అవుతాయి. సో దయచేసి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేందుకు ట్రై చేయండి. సో కొత్తిమీర పచ్చడి అనగానే దానికి మనకు కావాల్సిన పదార్థం మెయిన్ కొత్తిమీర, దాంతోపాటు టమాటాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కందిపప్పు, ఉద్దిపప్పు, మినపప్పు, పెసరపప్పు, అన్ని రకాల పప్పులు వేసి కొత్తిమీర పచ్చడి చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి కొత్తిమీర పచ్చడికి కొత్తిమీరతో పాటు మనకు కావాల్సినది ఏమిటి అని అంటే వెల్లుల్లి కబాబ్ లాగా తెల్లగడ్డ. ఇప్పుడు తెల్లగడ్డ అయితే చేసుకుందాం, ఒక పెద్ద గడ్డ అనమాట, ఎక్కువ అవసరం లేదు. నాకు లాస్ట్ వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు ఒకటి బాగా స్ట్రైక్ అయింది ఏంటంటే అందులో అనేసి నేను ఎడిట్ చేసేటప్పుడు నాకే విసుగొచ్చేసింది ఆ మాట. సో మళ్ళీ వస్తుంది ఇప్పుడు. దాని తర్వాత ఇంకోటి అన్నమాట, తమ్ముడు మాట, నాన్న మాట, ఈ మాటలు ఇక దీన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తాను. ఆ సోలు అన్న మాటలు తగ్గిద్దామనేసి. మీకు కూడా ఆ డౌట్ వచ్చిందే కామెంట్ చేయండి ఆ వీడియో కింద, లాస్ట్ వీడియోలో, అదే గోబీ మంచూరియా వీడియోలో. సో ఎంతమందికి తెలుసు దాన్ని ఫుల్ గోబీ అండ్ క్యాలీఫ్లవర్ అంటే ఆ క్యాబేజ్ని పత్తా గోబీ అనేసి, అలానే క్యాలీఫ్లవర్ని ఫుల్ గోబీ అంటారనేసి. నాకైతే తెలుసమ్మా, ఎందుకంటే నేను అన్ని గెలుపుతూనే ఉంటా కదా, యూట్యూబ్లో, గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్నీ నాకు ఇవే పనులు గెలుపుతూనే ఉంటా. ఒక నిమిషం ఖాళీ ఉండని, ఏదో ఒకటి గెలికి ఆయన గెలికిఫైయింగ్ లాగా ఉంటా. సో మళ్ళీ వచ్చింది. మామూలుగా అయితే నేను ఎప్పుడు ఖాళీగా ఉండను, పని లేకుండా అయితే ఉండను. అంటే పని లేకుండా నేను ఫోన్ చూస్తున్నా కూడా దాంట్లో ఏదో ఒకటి పనికొచ్చేదో చూస్తా తప్ప పనికిరాని చెత్తలో రీల్స్ అవి చూడను. నిబ్బి రీల్స్ అయితే చూడను. ఇప్పుడు మనం వచ్చేసి కొత్తిమీర ఎంత తీసుకుందామంటే ఇది ఫుల్ కట్ట కదా. సో దీంట్లో సగం చూడండి, ఇంత అంటే పిడికిలతో మన పిడికిలు తీసుకుంటే 2 పిడికిళ్ళంత కొత్తిమీర తీసుకుంటున్నా. మన పిడికిలు ఇట్లా పట్టుకుంటే, ఇట్లా గట్టిగా అది పట్టుకుంటే 2 పిడికిళ్ళంతా కొత్తిమీర తీసుకుంటున్నాం. సో దానికి సరిపోయేంత పప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా చూపిస్తాను, సరేనా? ఇలా మన పిడికిలతో ఇలా పట్టుకుంటే కొత్తిమీరని, ఇది ఒలిచేసిన కొత్తిమీరని 2 పిడికిళ్ళు వచ్చేంత, సరేనా? అర్థమైందా? సో మీకు దానికంటే తక్కువ చేయాలి అంటే దాంట్లో హాఫ్, అంటే 1 పిడికిడికి సేమ్ క్వాంటిటీ చెప్తాను కదా, ఇప్పుడు డబల్ చెప్తాను. దాంట్లో మీరు సగం వేసుకోండి, అంతేనా? కొత్త పెనంలో కొత్తిమీర పచ్చడి అని ఎందుకన్నానంటే ఇది కొత్త పెనం. మొన్న సండే అదే పనిగా పోయి తెచ్చుకున్నా. ఎందుకంటే నాన్ వెజ్ ఆర్డర్స్ వస్తున్నాయి ఈ మధ్య ఆఫ్లైన్లో. సో వాటికి కొన్నిటికి ఇలా ఐరన్, ఇది వచ్చేసి ఐరను, ఇది కోట్ వేసారు అంతే, కలర్ సిల్వర్ కోట్ అంతే, కానీ ఇది అల్యూమినియం ఏం కాదు, ఐరన్ అనమాట. చాలా బరువు కూడా ఉంటుంది. చికెన్ అన్నది ఇటువంటి పెనాలు, ఐరన్ పెనంలో చేస్తే రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని ఒక 2-3 రోజులు పీసేసి రుద్ది పెడితే ఈ కోటింగ్ ఎగిరిపోయిన తర్వాత మీకు ఒరిజినల్ కలర్ అనేది బయటపడుతుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 300 పడింది. 12 కాదు 14 అనుకుంటా సైజు. ఇది 14 ఇంచెస్ ఎంతో ఉంది. దీంట్లో చేసేద్దాం, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దీంట్లో చేసేద్దాం. వేయించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ముందుగా అయితే ఈ పెనం ఏం చేయాలంటే ఫస్ట్ మంట పెట్టుకోవాలి. పెనం కింద
మంట పెట్టి పెనాన్ని వేడి చేసుకుందాం. చూడండి, ఈ చిన్న టీ కప్ మామూలుగా నేను ఇంతకుముందు పొంగల్కి చూపించాను కదా, చిన్న టీ కప్పు మామూలుగా చిన్న టీ గ్లాసు అందరింట్లో ఉంటుంది, ఇదైతే కామన్గా. పెనం బాగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత ఈ టీ కప్తో 1 కప్పు వచ్చేసి కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, శనగలు అంటాం మేము, అలానే 1 కప్పు మినప్పప్పు, ఉద్దిపప్పు అంటాం. సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట చాలా తక్కువలో పెట్టుకొనేసి వేపుకోవాలి. బాగా ఇవన్నీ బాగా వాసన వచ్చేంత వరకు, అదే బాగా కందిపప్పు వేగేంత వరకు కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అన్నమాట. నేను పప్పులు పెట్టేసి ఆ పక్క ఒట్టిమిరపకాయలు అవి తెచ్చుకునేలోపు ఇవి పప్పులు కొంచెం మాడినాయి అనమాట. అయినా పర్లేదు, అక్కడక్కడ కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం కారం ఉంటాయి. సో నేను కారం ఉన్న ఎండుమిరపకాయలు ఉంటాయి. ఇవైతే నేను ఒక 20 నుంచి 25 వేసుకుంటున్నా. 20-25 వేసుకోండి. కారం తక్కువ ఉన్నవైతే 30 వేసుకోండి. ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 వేసుకోండి. 10-12. ఇప్పుడు వీటిని కూడా బాగా వేపుకుందాం. ఇంత పచ్చడి ఎందుకు అంటే, నాకు అయిపోతుంది ఈ పచ్చడి. నాకు డైలీ మీల్స్ ఆర్డర్లు ఉన్నాయి కదా, సో దాంట్లోకి అయిపోతాయి, ప్లస్ మేము తింటాము. మీరు కావాలంటే సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, బట్ నేను ఇలానే వేయించుతాను. నాకు ఎందుకో ఇలానే అలవాటు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన కొంచెం సేపటి తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ధనియాలు వేసుకోవాలి. ఎంత అంటే, మనం ఏదైతే గ్లాస్తో కొలత తీసుకున్నామో అందులో 1/4 భాగం అన్నమాట. అంటే మనం ఫుల్గా వేసుకోకుండా, మనం ఈ గ్లాస్తో కందిపప్పు, మినపప్పు అవి తీసుకున్నాం కదా, దాంట్లో 1/4 భాగం ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ వేపుకోవాలి. ఈ ధనియాలు వేసిన తర్వాత ఈ కొంచెం వాసన బాగా ఒక విధమైన వాసన వస్తుంది, మీకు అర్థమైపోతుంది వేయించేటప్పుడు. ఇది ఐరన్ పెనం కాబట్టి వేయించుతూనే ఉండాలా, లేదంటే మాడిపోద్ది. నేను ఆల్రెడీ ఆ మిస్టేక్ చేసిన. అంటే నేను ఇంకా ఇది ఒక పనే చేయను కదా, 4-5 పనులు చేస్తా కాబట్టి. ధనియాలు, అది ధనియాలు మిరియాలు కాదు, ఇట్స్ ధనియల్. మీకు ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా కనిపిస్తాయి, కానీ ఈ కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ చాలా వేడి ఉంటాయి కదా, వేగిపోతాయి. నేను ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుతున్నా. జియో సిమ్, ఎయిర్టెల్ సిమ్ అని అడగద్దండి, స్టవ్ సిమ్ము. మా ఇంట్లో వెనకాల రెడీగా ఉంటారు సెటైర్ వేయడానికి. ఒక పెద్ద వెల్లుల్లి అయితే 1 ఫుల్గా వేసుకోండి. చిన్నవి అయితే 1.5 వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసేసుకొని మళ్ళీ దీంట్లో వేసుకొని వేయించుకోండి. మనకి ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెము చింతపండు వేసుకోవాలి. ఈ వేడికి మనకు చింతపండు వేగిపోద్ది. ఒక చిన్న పిడికెడు, ఇదేమంటారు, చిన్న నిమ్మకాయ వస్తుంది కదా, ఆ సైజ్ అంతా చింతపండు వేసేసేయాలి దీంట్లోనే. చిన్న నిమ్మపండు, చిన్న నిమ్మకాయ వస్తుంది కదా, ఆ సైజ్ అంతా మనం ఇట్లా ఒత్తితే ఇంత నిమ్మపండు సైజ్ వస్తుంది. సో దాన్ని దీంట్లోనే పెట్టేసి వేయించుకుందాం. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లంతా జీలకర్ర వేసుకుందాం. మీరు ఈ క్వాంటిటీ అన్నది సగం చేసుకోండి, మీకు ఇంత చేయరు కాబట్టి దీంట్లో సగం అన్నమాట. ఈ జీలకర్ర, చింతపండు మనం వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పప్పులు అవన్నీ చాలా వేడి ఉంటాయి, ఆ వేడికి అవి వేగిపోతాయి. జస్ట్ ఊరికే ఒకసారి అలా కలిపేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంటే ఈ విధంగా మనం మధ్యలో పెట్టేసుకుంటే ఆ హీట్కి అదే వేగుతుంది చింతపండు.
ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీని తర్వాత మనము ఎర్రగా పట్టిన టమాటాలు పెద్దవైతే 4, చిన్నవైతే 6 నుంచి 7, చిన్నవైతే 8, పెద్దవైతే 6 టమాటాలు. చిన్నవంటే చిన్నవి కాదు, మీడియం సైజు టమాటాలు అయితే 7 నుంచి 8, పెద్దవైతే 4 టమాటాలు, చిన్నవైతే ఒక 10 నుంచి 12 టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం రాళ్ళుప్పు వేస్తే త్వరగా వేగిపోతుంది. కొంచెం రాళ్ళుప్పు వేసేసి మూత పెట్టేసి వేపుకుందాం కొంచెం సేపు. దాని తర్వాత దీంట్లో మళ్ళీ ఎర్రగడ్డ వేయాలి. కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వీటిని వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ పెద్ద సైజు ఎర్రగడ్డ చూడండి, నా చేయి కంటే పెద్దగా ఉంది. ఈ సైజు ఎర్రగడ్డ నేనైతే 1 వేస్తున్నా. చిన్నవైతే 3 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకోండి. మీకు దీంట్లో సగం క్వాంటిటీ అయితే చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే సగం వేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని వీటిని కూడా వేపేసుకుందాం. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ మనము వీటిని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనిస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ సగం వరకు వేగిపోయింది కదా, సగం వరకు వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఎంత కొత్తిమీర అంటే చెప్పాను కదా 2 పిడికిలు అంత. ఇది నా పిడికిలి, కంప్లీట్గా 1 పిడికిలు అనమాట. 1, 2. సో కంప్లీట్గా 2, కంప్లీట్గా ఇట్లా ఒత్తి పట్టుకుంటే 2 పిడికిలు అంతా కొత్తిమీర వేసేసాను. వీటిని ఒకసారి దీన్ని ఏం కలబెట్టకుండా ఫస్ట్ ఏం చేయాలంటే కొత్తిమీర వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు మనకి కొత్తిమీర అంతా అణిగిపోతుంది. దాని తర్వాత మనం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. చూసారా, మనం అంత కొత్తిమీర వేస్తే అణిగిపోయింది మొత్తం. అంత కొత్తిమీర మనకేం కనిపించదు. ఈ కొత్తిమీర కాడలు మొత్తం అన్నీ కలిపేసుకుంటేనే యమ రుచిగా ఉంటుంది. దీంట్లో నేను కేవలం 2 స్పూన్లంతా ఆయిల్ ఫస్ట్లో వాడాను. మళ్ళీ ఇంకేం ఆయిల్ వాడలేదు. ఇప్పుడు అప్పుడే ఆయిల్ కూడా వాడను. ఇది బాగా వేగనిద్దాం. మూత పెట్టేసి వేపుకుందాం, త్వరగా వేగిపోతుంది. మనకి ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి. కొంచెం నేను ఆయిల్ అన్నది వేయలేదు కాబట్టి మనకి ఇక్కడ కొంచెం మాడన్నది తగిలేసింది. ఇది ఇనుప పెనం కదా, హీట్ ఎక్కువ ఉంటుంది. మనకు కొత్తిమీర, ఎర్రగడ్డ, అలానే టమాటా ఏగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు అనమాట. కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇది వచ్చేసి ఇప్పుడే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇవి 2 కలిపి చల్లారిన తర్వాత ఫస్ట్ ఇది మిక్సీలో కొట్టి దాని తర్వాత ఇది మిక్సీలో వేద్దాం. ఇది మిక్సీలో వేసిన తర్వాత మళ్ళీ దీని తర్వాత పెడదాం, అదేంటో చూపిస్తాను. సో మిక్సీకి అయితే వేసేసాను. మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తర్వాత పెట్టుకుందాం. వాతలు పెట్టేద్దాం ఈ కొత్తిమీర పచ్చడికి. తిరువాత కోసం ఏం లేదు, ఇట్లా తిరువాత గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నా కాబట్టి 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. మీరు కావాలంటే ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు తిరువాతకి. నేను నిల్వ అంటే ఒక రోజన్నా బాగుండాలి కాబట్టి ఒక 2 రోజులన్నా అది బాగుంటుందని ఎర్రగడ్డ వేయట్లేదు తిరువాతలో. మీరు కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అయిపోయిన తర్వాత ఒక పావు చెంచా వరకు ఆవాలు వేసుకోండి. సేమ్ అలానే ఎంత క్వాంటిటీలో ఆవాలు వేస్తామో అంత క్వాంటిటీలో జీలకర్ర వేయండి. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, 3 నుంచి 4 రెబ్బల కరివేపాకు. అంటే నేను చట్నీ ఎక్కువ వేసాను కాబట్టి దానికి తగ్గ క్వాంటిటీలో నేను పోపు పెడుతున్నా.
సో మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపు వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం చట్నీకి అంతా అయ్యేటట్టు ఈ తాలింపుని కలుపుకోండి. మేము దీన్ని తిరవాత అంటాం, అంటే తిరిగి మళ్ళా పోపు పెడతాం కదా, సో దాన్ని తిరగవాత అంటాం. మీరేమంటారో కామెంట్స్ చేయండి. యమ్మీ యమ్మీ మన కొత్తిమీర పచ్చడి రెడీ. పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటు ఘాటుగా ఉండే మన కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది ఇంత వాసన చూడు, కొంచెమే చూడాలి వాసన. సో టేస్ట్ కూడా నేను చూడను, ఆల్రెడీ ఉప్పు వేసి మిక్సీ పట్టించాను కాబట్టి సో మనకి టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఎరగడలతో తిరువాత పెట్టేసుకోవచ్చు. అది ఇవాళ మన వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, ఇన్ని ఇవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ టుమారో. మ్యాక్సిమం డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.